ఏలూరు జిల్లా ముసునూరు మండలం కొర్లకుంట గ్రామానికి పట్టాదారు పాస్ పుస్తకాల పంపిణీ కార్యక్రమంలో మంత్రి కొలుసు పార్థసారథి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఫిర్యాదులు స్వీకరించారు. చింతలపల్లి గ్రామంలో గ్రామ పెద్దలు ఓ కుటుంబాన్ని 5 ఏళ్ల క్రితం వైసీపీ నాయకుల అండదండలతో వెలివేశారని బాధితుడు మండవల్లి బెనర్జీ రాజశేఖర్ ఫిర్యాదు చేశారు. బెనర్జీ తాత పేరు మీద ఉన్న భూమిని వైసీపీ కార్యకర్త పేరు మీదకు మార్చినందుకు మండవల్లి బెనర్జీ కోర్టును ఆశ్రయించగా కోర్టు స్టే ఇచ్చినట్లు తెలిపారు. ఈ అంశంపై స్పందించిన మంత్రి కొలుసు పార్థసారథి వెంటనే ఐజీ, డీఎస్పీకి ఫోన్ చేసి బాధితులకు తగిన న్యాయం చేయాలని ఆదేశించారు. మంత్రి పార్థసారథి ఆదేశాలతో ముసునూరు మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు రఘుబాబు బాధిత కుటుంబ సభ్యులను వెంట తీసుకుని సబ్ కలెక్టర్ ఆఫీస్ వద్దకు వచ్చి ఫిర్యాదు చేశారు. ఈరోజు సబ్ కలెక్టర్ గారిని ఒక చింతలవెల్లి గ్రామంలో ఒక కుల బహిష్కరణ విషయంపై మేము సబ్ కలెక్టర్ గారిని కలవడం జరిగింది. ఆ కుల బహిష్కరణ ఎందుకు జరిగిందంటే ఒక భూమి తగాదా వల్ల కుల బహిష్కరణ చేయడం జరిగిందని చెప్పారు. నిన్న ప్రీతమ నేత మంత్రివర్యులు కొలుసు పార్థసారథి గారి దృష్టికి కొర్లకుంటలో తీసుకురాగా నిన్న ఐజీ గారికి చెప్పి ఐజీ గారితో మాట్లాడి ఇట్లా జరిగింది, దీని మీద చర్యలు తీసుకోమని ఐజీ గారు చెప్పడం, ఐజీ గారిని వీళ్ళని తీసుకెళ్ళి ఐజీ గారితో కలవటం, అక్కడ నుంచి డిఎస్పీ గారిని కలవటం, అలాగే సబ్ కలెక్టర్ గారిని కూడా కలవటం జరిగింది. ముఖ్యంగా మందపాటి బెనర్జీ గారు మరియు మారుమూడి రాజశేఖర్ గారు భూ వివాదం, అసలు ముందు భూ రెవెన్యూ వివాదం ఒక కోర్టు తీర్పు ఇచ్చింది. ఆ కోర్టు తీర్పుని ఇంప్లిమెంట్ చేయమని, అలాగే రాజశేఖర్ గారి భూ వివాదం తప్పు, సరే రాజశేఖర్ గారిదా తప్ప అవతల తప్ప ముందు నలుగురు కూర్చుని రెవెన్యూ రికార్డులో ఏముంది, ఇవాళ ఇతను రెవెన్యూ రికార్డులో వీళ్ళ ఆస్తులు 100% వీళ్ళ నాన్నగారి పేరున ఉన్నాయి, వీళ్ళ తాతగారి పేరు ఉంటే వీళ్ళ తాతగారి నుంచి ఇంకో తాతగారి పేరు మన పేరుకి మారిపోయినాయి. అవి ఎలా మారిపోద్ది? ఒక ఎసెంట్ ల్యాండ్ అంత ఈజీగా డిఫార్మ్ ల్యాండ్ ఒరిజినల్ రిజిస్ట్రేషన్ అట్లా మారిపోవడం చాలా బాధాకరం. అందుకే ఇవాళ సబ్ కలెక్టర్ గారిని కలిసాం. అవి చూపించి సబ్ కలెక్టర్ గారికి చూపించి ఈ రికార్డ్ అంతా చెక్ చేయమని, దాటిపై త్వరగా యాక్షన్ తీసుకోమని చెప్పడం జరిగింది. ఖచ్చితంగా అన్నిటికన్నా ముఖ్యంగా ఈ కుల బహిష్కరణకే మేము చాలా బాధ చింతిస్తున్నాం. ఎందుకంటే ఇది ఈ సభ్య సమాజం సమర్థించుకోవాలి, ఇలాంటి కుల బహిష్కరణ చేయకూడదు. ఈరోజు నేను కొంతకాలంగా చాలా బాధిత వ్యక్తిని. నేను ఏ విధంగా అంటే ఒక భూమి విషయమై ఇరు వర్గాలు కలిసి కోర్టుకు వెళ్ళగా కోర్టులో తీర్పు నాకు అనుకూలంగా వచ్చిందని కులంలో పిలిచి కుల పెద్దలైనటువంటి బొద్దుగోడ సుందరం, అతనికి నాకు ఆపోజిట్ క్యాండిడేట్, మిగతా వాళ్ళందరూ కలిసి కుల పెద్దలు కలిసి నన్ను ఈ కేసులన్నీ ఎత్తేసుకోకపోతే కుల బహిష్కరణ చేస్తామని చెప్పేసి అని చెప్పడం జరిగింది. దాని విషయమై చాలాసార్లు నేను ఈ పోలీస్ స్టేషన్ చుట్టూరు అటు ఇటు తిరుగుతుండగా కనీసం నాకు న్యాయం జరిగిన పరిస్థితి పోయిన గత 5 సంవత్సరాలలో. కానీ ఈసారి మన మంత్రి గారు వచ్చి దీని గురించి స్పందించి ఇది చేయడం మూర్ఖత్వం, దీని గురించి తగు న్యాయం చేయాలనే ఉద్దేశం కొద్దిగా డిఐజీ గారికి మన మంత్రి గారు సిఫార్సు చేయడం జరిగింది. ఐజీ గారు తక్షణమే స్పందించి ఎస్పీ గారికి తెలియజేయడమైంది. కానీ గ్రామంలో ఏ విధంగా ఉందంటే గ్రామంలో ఒక మంచినీళ్ళకి వెళ్ళలేకుండా, ఒక ప్రార్థనా గుడికి వెళ్ళలేకుండా అన్ని రకాలుగా ఇబ్బంది పెడుతూ తోటలోకి వెళ్తాం కొట్టడం. కానీ ఆ ఊళ్ళో ఉండే కన్నా చాలా ప్రాణభయంతో కొట్టుమిట్టాడుతున్నాం మేము. ఏ విధంగా అంటే అందరూ కలిసి జడ్పీటీసీ కానీ, ఎంపీటీసీ కానీ, గ్రామంలో ప్రెసిడెంట్ కానీ ఈ రకమైన ఇబ్బందులు గురి చేస్తూ మమ్మల్ని చాలా అనేక ఇబ్బందులు, నాతో పాటు ఇంకా కుటుంబాలు కూడా పక్కనే ఉన్నాయి. అది కూడా ఏంటంటే పక్క వాళ్ళ భూమి లాక్కుంటాం, అదేంటంటే ప్రశ్నించేందుకు వాళ్ళకి కుల బహిష్కరణ చేయడం, ఈ విధంగా అరాచకమైన శక్తి కనుక చింతలవల్లి మాలపల్లిలో ఏర్లే పారుతుంది. కానీ ఈ వైసీపీ నాయకులైనా సరే బొద్దుగోడ సుందరం కానీ, గ్రామ సర్పంచి పిల్లి సత్యనారాయణ కానీ, ఎంపీటీసీ అయిన సుధాకర్ కానీ, జడ్పీటీసీ అయిన మన ప్రతాప్ గారు కానీ అన్ని విషయాలు తెలుసు. వాళ్ళ సమక్షంలోనే జరిగింది. కావున నాకు న్యాయం చేయకూర్చమని కోరుతున్నది. గత మా నాన్నగారు చనిపోయిన తర్వాత ఉన్న భూమి గ్రామస్తులు మా చేత సంతకం పెట్టమని మమ్మల్ని బెదిరించి మమ్మల్ని బెదిరించగానే మేము మా తాతగారు ఆస్తి కానీ మేము సంతకం పెట్టనన్నామండి. పెట్టనన్న తర్వాత వీళ్ళు ఊళ్ళో నుంచి ఏ ఫంక్షన్లకి, దినాలకి, స్వార్థ బంధులకి, పెళ్ళిళ్ళకి ఎవరిని కేకేయమాకండి అని గ్రామస్తులు పెద్దలు తెలియపరిచారండి. అప్పుడు కాడ నుంచి మమ్మల్ని ఊళ్ళో నుంచి వెళ్ళేసి ఏ ఫంక్షన్లకు కూడా మమ్మల్ని కేకేయట్లేదండి. అలాగే మా తాతగారి భూమి మాకు రానివ్వకుండా ఏరో వాళ్ళకి ఆన్లైన్ చేయించారండి. ఏ ఫంక్షన్లో కూడా మమ్మల్ని కేకేయకుండా, ఎవరిని దగ్గరికి వెళ్లకుండా మమ్మల్ని ఏ విధంగా ఊళ్ళో నుంచి పడదోసి ఊళ్ళో నుంచి
ఊరు నుంచి బయటికి తోసామని గ్రామస్తులు మమ్మల్ని చాలా బెదిరించారండి. మమ్మల్ని మంచినీళ్ళు తెచ్చుకుంటాకి కొట్ల కాడికి వెళ్ళినా వాళ్ళు ఒక ఎంతగా మమ్మల్ని చూస్తున్నారండి. మాకు చట్టం పరిహారంగా మాకు న్యాయం చేయాలని గత